ఉద్యోగస్తులను అమృతలూరు మండలం గౌరవిస్తుందని, ఓర్పు ఓపిక మాట్లాడే పద్ధతి మహిళలకు ఎక్కువ శాతం ఉంటుందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన అమర్తలూరులోని పిహెచ్సి కేంద్రం వైద్యాధికారిని శృతి మౌనిక రోగులకు ఎంతో బాధ్యతాయుతమైన సేవలందిస్తూ ప్రజలకు తక్షణ వైద్య సదుపాయం కల్పిస్తున్న శృతి మౌనిక సేవలను మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్ స్మృతి మౌనికను పలువురు మహిళలు పూలమాలలు, శాలువాలతో సత్కరించి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, మహిళలను ముందుకు తీసుకురావాలనే సదుద్దేశంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళలు పిల్లల పట్ల శ్రద్ధ చూపించి ఉన్నత చదువులకు తోడ్పాటు అందించాలని, దాంతో ఆ కుటుంబం బాగుపడుతుందని, ఈ క్రమంలో సమాజం అభివృద్ధి చెందుతున్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి నార్ల మనోజ స్వాగతం పలకగా విశ్రాంత ఉపాధ్యాయురాలు గుత్తికొండ శాంతకుమారి, నాదెండ్ల నర్మద, లింగనేని వాణి, నార్ల మౌనిక, వాసవి క్లబ్ అధ్యక్షురాలు మోర్ల భానుమతి, డొక్కా ధనలక్ష్మి, మల్లిపెత్తి పద్మ, మైనేని బాలవాణి, కొత్తపల్లి భాస్కర్రావు, అమర్తలూరు ఆనందరావు, షేక్ రంజాన్ తదితరులు పాల్గొన్నారు. ఆడి చేయని పాత్ర లేదు, నెరవేర్చని ఘనత లేదు. ఉద్యోగంలో రాణించగలదు, రాజ్యాన్ని సైతం పాలించగలదు. ఎంత గొప్పవాడైనా ఆమె గర్భాన్న గడపాల్సిందే. ఎంతటి మొనగాడైనా ఆమె ప్రేమను పొందాల్సిందే. మహిళా మణులందరికీ మరి శాంతకుమార్ గారు చెప్పారు, కొంతవరకు వాస్తవంగానే అన్నీ కాదు. మహిళలు 0.5 కాదు, ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. అది సంతోషకరం, అట్లా ఉండాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే సమాజంలో మరి మగవాళ్ళకి దుర్వ్యసనాలు ఎన్ని ఉన్నాయి, కానీ మరి అటు ఉంటారు ఇటు ఉంటారు. సమాజంలో ఎక్కువ బాధ్యత తీసుకునేది మహిళలు, అంతవరకు వాస్తవం. మరి వాళ్ళు ముందుకు రావడం కోసమే ఎన్టీ రామారావు గారు మహిళలకి మరి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించారు. అట్లాగే ఉద్యోగాల్లో చూసాం మనం, కండక్టర్లు వీళ్ళంతా కూడా ఉద్యోగాల్లో కలిగించారు. మరి అట్లాగే పద్మావతి కళాశాలని మహిళా కళాశాల తిరుపతిలో పెట్టారు. అట్లా మహిళలకు అనేకం మరి చేశారు. ఇప్పుడైతే ఇంకా ప్రతిదీ వాళ్ళకే డ్వాక్రా గ్రూపుల ద్వారా కానీ ఇందాక కొత్త కూడా స్కీమ్, మరి వాటన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకుని మీరైతే జాగ్రత్తగా మరి పిల్లలకి అది చూస్తారనే ఉద్దేశంలో మీరు కూడా పిల్లల్ని చక్కగా చదివించి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా బాగుండేట్టుగా చూడాలని, మరి తద్వారానే ఈ కుటుంబం బాగుపడితే, కుటుంబం అంతా బాగుపడితే సమాజం బాగుంటుంది. అంటే గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 28 వస్తుంది వాళ్ళకి. మనకి మార్చి 8. మార్చి 8వ తారీఖున చాలా పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమించారు రష్యాలో. ఆ ఉద్యమం సందర్భంగా 3 డిమాండ్స్ కోరుకున్నారు వాళ్ళు. ఓటు హక్కు ఒకటి, పురుషులకు మాత్రమే ఓటు ఉండేది, మహిళలకు ఉండేది